డేవిడ్ లివింగ్స్టన్ గారు వయసులో ఎదుగుతూ ఓ పక్క మిల్లులో పని, ఇంకో పక్క విద్యాభ్యాసం చేస్తూ తాను కోరుకున్నట్లు డాక్టర్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత చైనాకు మిషనరీగా వెళ్ళాలని అనుకున్నారు. కానీ తాను మెడికల్ క్యాంపులకు వెళ్లే సమయంలో రాబర్ట్ మఫట్ అనే ఆఫ్రికన్ మిషనరీతో ఇతనికి పరిచయం అయ్యింది. ఆయన ద్వారా ఆఫ్రికాలో ఎందరో ప్రజలు ఇంకా సువార్తను వినలేదని తెలుసుకుని డేవిడ్ లివింగ్స్టన్ గారు 1840 డిసెంబర్ 8న ఒక ఓడలో ఆఫ్రికాకు ప్రయాణం అయ్యారు. ఓడ ఆఫ్రికా చేరేలోపే డేవిడ్ లివింగ్స్టన్ గారు ఓడ కెప్టెన్తో మంచి స్నేహం పెంచుకుని అతని ద్వారా నావిగేషన్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఇది ఆ తర్వాత ఆఫ్రికా మ్యాప్ తయారు చేయడానికి ఉపయోగపడింది. ఆఫ్రికాలో మూబ్సాటా అనే ప్రాంతంలో స్థావరం ఏర్పరచుకుని చుట్టుపక్కల గ్రామాలకు తిరుగుతూ డేవిడ్ లివింగ్స్టన్ గారు స్వాత బోధించేవారు. మూబ్సాటా గ్రామం వారు గొర్రెలను మేపేవారు. అయితే వీటిపై తరచూ సింహాలు దాడి చేసేవి. ఒకసారి మూబ్సాటా గ్రామంలో గొర్రెలు కాసేవారితో పాటు డేవిడ్ లివింగ్స్టన్ గారు కూడా వెళ్ళారు. అక్కడ ఒక సింహం ఉండటం గమనించి డేవిడ్ లివింగ్స్టన్ గారు దానిని షూట్ చేశారు. అయితే అది మాత్రం వచ్చి అమాంతం ఈయన ఎడం భుజాన్ని కరిచింది. ఆ భుజం ఎముక విరిగి మాంసం ముద్ద బయటకు వచ్చింది. డేవిడ్ గారి పక్కనే ఉన్న ఆ గ్రామవాసి ఆ సింహాన్ని పొడిచి డేవిడ్ గారిని విడిపించాడు. అయితే ఈ గాయం కారణంగా డేవిడ్ గారు తర్వాత తన జీవితకాలం అంతా ఆ చేతిని తన భుజం కంటే ఎక్కువగా లేపలేక, దానితో ఏ పని చేయలేక చాలా బాధపడ్డారు. ఆ తర్వాత 1845 జనవరి 9న డేవిడ్ లివింగ్స్టన్ గారు రాబర్ట్ మఫట్ గారి కుమార్తె మేరీ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు పుట్టాక వారు ఆఫ్రికా వాతావరణానికి ఇమ్మడలేకపోవడంతో డేవిడ్ గారు మేరీ గారిని ఇంగ్లాండ్ పంపించేశారు. త్వరలోనే వచ్చి ఆమెను కలుసుకుంటా అని చెప్పి ఆఫ్రికాలో తన సేవ కొనసాగించారు. అయితే ఈ సమయంలో ఆఫ్రికాలో వేడి కారణంగా ఆయన చర్మం నల్లగా మారిపోయింది. అలాగే ఒక చెట్టు కొమ్మ విరిగి ఆయన ఎడమ కంటిని చీల్చుకుని పోయింది. దీనివలన కంటి నుండి నీరు కారి ఆయన ఎడమ కన్ను పనిచేయడం మానేసింది. అలాగే ఒకసారి బురదలో కాలు చిక్కుకొని ఏదో గుచ్చుకొని జీవితాంతం కాలు తిమ్మిరి పట్టి స్పర్శ జ్ఞానం కోల్పోయింది. ఇలా 5 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళిన డేవిడ్ గారిని ఆయన భార్య గుర్తుపట్టలేకపోయింది. ఆయన నల్లగా, ఎడమ కన్ను, ఎడమ చెయ్యి, ఎడమ కాలు పనిచేయని వ్యక్తిగా ఆమెకు దర్శనం ఇచ్చారు. ఇలా అలు పెరగక దేవుని సేవలో కొనసాగుతున్న డేవిడ్ లివింగ్స్టన్ గారికి సహాయంగా ఉందాం అని పిల్లలు పెద్దగా అయ్యారు కాబట్టి ఈసారి మేరీ గారు కూడా ఆయనతో ఆఫ్రికాకు ప్రయాణం అయ్యారు. అయితే ఆఫ్రికా రాగానే ఆ ప్రాంతంలో ఉన్న మలేరియా వ్యాధి సోకి మేరీ గారు 1862